మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాబా బావమర్దులకు చుక్కలు చూపిస్తానంటూ మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వార్నింగ్ ఇచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మైనంపల్లిని నిద్రలేపితే ఎలా ఉంటుందో చూపిస్తానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మెదక్లో బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అయిందన్నారు. మెదక్లో నూతనంగా నిర్మించిన చంద్ర బ్రదర్స్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తనను ఎదుర్కోవాలంటే ఫీల్డ్లోకి రావాలన్నారు. ప్రజల్లో ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తమకు కులం మతం ఫీలింగ్ లేదని మైనంపల్లి హనుమంతరావు అన్నారు. ఈరోజు పెద్ద ఎత్తున మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ దుకాన్ బంద్ అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. చాలా వరకు సర్పంచ్లు, ఎంపీటీసీలు ఈ రోజు ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరడం జరుగుతుంది. మరి 19th నాడు గాంధీ భవన్ లో ఇంకొక ప్రోగ్రాం పెద్ద ఎత్తున మైనంపల్లిని నిద్ర లేపితే ఎట్లుంటదో బీఆర్ఎస్ కు, ముఖ్యంగా బావకు, బావ మరిదికి చూయిస్తా, సుక్కలు చూయిస్తా. ఈ రోజు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కిరాయి వాళ్లకు 10 లక్షలు 5 లక్షలు ఇచ్చి మాట్లాడిపిస్తున్నారు. మమ్మల్ని ఎదుర్కోవాలంటే ఫీల్డ్లకు రావాలా. మేము ఒకరి ఇంట్లోకి వచ్చేటోళ్ళం కాదు. మరి ఇవాళ మీడియాలపై దాడి చేస్తా ఉన్నారు. మరోసారి హెచ్చరిస్తా ఉన్నాను కేటీఆర్ ను, హరీష్ రావును. మరి మా దాడి ఎట్లుంటుందో ఊహించుకోలేకపోతారు మీరు. టీఆర్ఎస్ దుకాణం బంద్ చేసి బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది. ఎవరైతే